ఏపీలో అధికార టీడీపీ మహానాడు ఇవాళ కడపలో ప్రారంభమైంది. నవ్యాంధ్రలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగలో సీఎం చంద్రబాబు ఆరంభ ఉపన్యాసం చేశారు. ఇందులో ఆయన 5 దశాబ్దాల టీడీపీ చరిత్రను కార్యకర్తలకు, నాయకులకు మరోసారి గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి చేపట్టిన కార్యక్రమాలు, అవినీతిపై చేసిన పోరాటం, రాష్ట్రాభివృద్ధి కోసం చేపడుతున్న ప్రణాళికలు, ఇలా ప్రతి అంశాన్ని చంద్రబాబు వివరించారు. తొలిసారి దేవుని గడప అయిన కడపలో, అది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలిసారి ఇక్కడ మహానాడు నిర్వహించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 34 మహానాడులు జరుపుకున్నామని, 2 సార్లు డిజిటల్ మహానాడులు కూడా జరుపుకున్నామని, అయితే కడపలో ఈసారి జరిగే మహానాడు ఓ చరిత్ర సృష్టించబోతుందని చంద్రబాబు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్కు దశ దిశ చూపించబోతుందన్నారు. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. రాయలసీమ ప్రజలు ఈసారి ఇచ్చిన అద్భుతమైన తీర్పుకు వారికి కృతజ్ఞతలు తెలపాలనే కడపలో మహానాడు పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఈసారి 97% స్ట్రైక్ రేట్, 50% ఓటింగ్ శాతంతో ఎన్నికల్లో చరిత్ర సృష్టించామన్నారు. కార్యకర్తల త్యాగాల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్డీఏ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ మహా విజయం సాధ్యమైందన్నారు. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నామని, 4 దశాబ్దాల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సంక్షోభాలు టీడీపీ ఎదుర్కొందని, ఆ పార్టీ పని అయిపోయిందన్న వాళ్ళ పని ఇప్పుడు అయిపోయిందన్నారు. టీడీపీ జెండా మాత్రం రెపరెపలాడుతోందన్నారు. గతంలో తాను చేసిన మీకోసం వస్తున్న పాదయాత్ర నుంచి గత ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగలం వరకు అదే స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని, దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను వేధించారని, వేటాడారని, అయినా ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాడారన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం.
అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. పసుపు సింహం చంద్రయ్య పీక కోస్తున్న జై తెలుగుదేశం అని ప్రాణాలు విడిచిపెట్టాడని ఇది ఒక్క ఉదాహరణ మాత్రమేనన్నారు. వీరి త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అన్నారు. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, కానీ ప్రజల జీవితాల్ని ఇంతగా ప్రభావితం చేసిన పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు. అభివృద్ధి సంక్షేమం అజెండాగా 43 ఏళ్లుగా ప్రస్థానం సాగిస్తున్నట్టు చంద్రబాబు గుర్తు చేశారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ప్రతి దానికి టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని, టీడీపీయే బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి ఆడపిల్లల ఆస్తి హక్కు వరకు, ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, ₹2 కిలో బియ్యం నుంచి 4,000 రూపాయల పింఛన్ వరకు, దీపం పథకం నుంచి డ్వాక్రా సంఘాల సాధికారిత వరకు, నిరుద్యోగం నుంచి ఐటీ ఉద్యోగాల వరకు, రైతులకు డ్రిప్ సబ్సిడీ వరకు, బడుగు బలహీనులకు అధికారం రుచి చూపిన పార్టీ టీడీపీనే అన్నారు. అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలన అంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఓ వర్గం, ప్రాంతం కాకుండా ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అన్నట్టుగా పరిస్థితి మార్చామన్నారు. రాజకీయ పాఠశాలలో మనమంతా నిత్య విద్యార్థులమే అని తెలిపారు. తాను కూడా నిత్య విద్యార్థిని అన్నారు. తాను ఓ సైనికుడినని, నిరంతరం పోరాటం చేస్తానన్నారు. మీరే నా ఆయుధాలన్నారు. ఆకాశమే హద్దుగా ఏ పైనైనా చేస్తామని సిద్ధమా అని టీడీపీ కార్యకర్తల్ని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీకి నీతి, నిజాయితీ, రాజకీయాల బ్రాండ్ ఉందని, విజన్తో పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రం ఫస్ట్ అనేది తమ సంకల్పం అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశామని, అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించామని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించామని, భావి తరాల భవిష్యత్తు కోసం పాలసీలు తెచ్చామని, రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీ అన్నారు. ఏ పార్టీలో చేసినా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటూ అది టీడీపీ సత్తా అన్నారు. సామాజిక న్యాయం తాము తెచ్చిన అతిపెద్ద సామాజిక విప్లవం అన్నారు. 40 ఏళ్లకు ముందే బీసీల్ని రాజకీయాల్లో భాగస్వాముల్ని చేశామని, ఆ తర్వాతే దేశంలో అన్ని పార్టీలు బీసీల్ని గుర్తించాయన్నారు. సంస్థాగతంగా బలమైన పార్టీ టీడీపీ అన్నారు. 45 రోజుల్లో 1,00,00,000 సభ్యత్వాలు పూర్తి చేసిన పార్టీ టీడీపీ అని,
జాతీయ స్థాయిలో కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని, ఏపీ ఇవాళ ఆలోచించేది రేపు దేశం ఆలోచిస్తుందని అనేక సార్లు రుజువైందన్నారు. విద్యుత్ సంస్కరణలు, పీపీఏలు వంటివి దేశానికి పరిచయం చేశామన్నారు. పార్టీ విధానాల్లో నూతనత్వం తీసుకొద్దామన్నారు. టీడీపీ చరిత్ర చించేస్తే చిరిగిపోయేది కాదన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు, మనం అనుకున్న విధానాలన్నీ చేసి ఆటో పైలట్ లో పెట్టే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అలాంటి మహత్తర కార్యక్రమానికి ఈ కడప వేదిక కావడం చరిత్రలో చిరస్థాయిగా రాసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దీని ద్వారా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండేట్టుగా చేసే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఒక్కసారి చరిత్ర కూడా ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని అపోహలున్నాయి, కానీ ఇది నిజం కాదు. అందుకే అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. పోరాడాం, మళ్ళీ పోరాడుతూనే ఉంటాం. 4 దశాబ్దాల ప్రయాణంలో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్ ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. మనం ఎప్పుడు కూడా ఆరోపణలు చేయం, వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడ అవినీతి చేసినా చివరి వరకు పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు గాని, వ్యాన్పిక్ సిటీ గాని, హిందూకి ఇచ్చిన భూములు గాని, లేపాక్షి భూములు గాని, ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం. దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం అక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి, నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందర కనపడుస్తుంది. అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.